హాయ్! హలో! గుడ్ ఈవెనింగ్ గైస్. మనం ఈరోజు మాట్లాడుకునేది దుబాయ్ గురించి. సో, డైలీ స్పాక్‌కి స్వాగతం. సో, దుబాయ్ అందాలు చూపిస్తాము మీకు. సో, దయచేసి చూడండి దుబాయ్ స్క్రీన్‌లో ఇది డెజర్ట్ అంటారు. డెజర్ట్ సఫారీ అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు ఇక్కడ మీకు చూపియడం జరుగుతుంది. ఇక్కడ రోడ్స్ ఇక్కడ ఇక్కడ ఒక అడ్వెంచరు. సో, ఇది బుర్జ్ ఖలీఫా. సో, ఇక్కడ మెయిన్ డెజర్ట్ సఫారీ అంటారు. ఇది మెయిన్ ఉంటది దుబాయ్. దుబాయ్‌కి అందం వచ్చేసి బుర్జ్ ఖలీఫా. ఇదొచ్చేసి మెయిన్ సిటీ బిజినెస్ బే ఏరియా అంటారు. సో, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఒకప్పుడు ఇది ఊరులాగా ఉండేది. సో, ఎలా డెవలప్ అయింది. సో, ఆయిల్ అనేదే కాదు వీళ్ళకు టూరిజం నుంచి ఇట్లా బాగా డబ్బులొస్తాయి. సో, చూడండి వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారో. వీళ్ళు ఒకప్పుడు అడుక్కునే స్టేజ్‌లో ఉండేది. ఇప్పుడు వాళ్ళే డబ్బులిచ్చే స్టేజ్‌లో ఉన్నారు ఎవ్రి కంట్రీకి. సో, చూడండి ఎలా డెవలప్ చేశారో. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వీళ్ళొక భాగం దుబాయ్ అనేది. చూడండి ఎలా బిల్డింగ్‌లు కట్టారు వాళ్ళు. అబుదాబి అనేది వీళ్ళకు మెయిన్ సిటీ లైక్ ఢిల్లీ లాగా ఇండియాకి ఢిల్లీ ఎట్లున్నా అట్లా. సో, ఇక్కడ 1 దిర్హం ఈజ్ ఈక్వల్ టు 20 అప్పట్లో. ఇప్పుడు 24కొచ్చేసింది. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉన్నారో. వీళ్ళు ఇలా 15% వీళ్ళ ఇంకా జనాభా 51% ఇండియన్, 16% ఫిలిప్పీన్స్, 23% పాకిస్తానీస్, 8% అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు. చూడండి ఇక్కడ ఎంత ఎంత 30 లాక్స్ వీళ్ళ జనాభా 30 లాక్స్ పీపుల్ ఓన్లీ. సో ఇప్పుడు పెరిగింది 50 లక్షలకు వెళ్ళింది. సో ఇక్కడ ఓన్లీ ఆయిల్ నుంచి రాదు వీళ్ళకు బిజినెస్. వీళ్ళకు సెవరల్ సెక్టర్ నుంచి వస్తుంది. టూరిజం, రియల్ ఎస్టేట్, దానివల్ల వాళ్ళ జీడీపీ గ్రోత్ పెరుగుతుంది. సో, ఇలా సెక్యూరిటీ సిస్టమ్ ఇట్లా చాలా బాగా ఉంటుంది. సో, ఇక్కడ క్రైమ్ అనేది చేయాలంటే భయపడతారు. సో, చాలా సేఫెస్ట్ సిటీ అన్నమాట వరల్డ్‌లో. ఇక డ్రింక్ అండ్ డ్రైవ్ అయినా ఏదైనా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని వాళ్ళని బొక్కలో తోయడం జరుగుతుంది. సో, దానివల్ల ఎవరు చేయరు. సో, ఇక్కడ అన్ని లగ్జరీస్ కార్స్ వాడేవాళ్ళు ఉంటారు. గోల్డ్ కార్ ఇట్లా వాడేవాళ్ళే ఉంటారు. సో, ఈ కార్స్ ఫ్యాషన్ బాగా ఉంటది వీళ్ళకు. సెక్యూరిటీ బాగా ఉంటది. పోలీస్ వాళ్ళు ఇట్లా లగ్జరీస్ కార్‌లో తిరగడం జరుగుతుంది. సో, అలాంటివి చానా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, ఫ్యామిలీతోని వచ్చి తిరిగేటట్టు ఉంటది. సో, క్రైమ్ రేట్ ఇక్కడ 0%. సో, చానా చానా బాగుంటది. ఇక్కడ అరబిక్ మాట్లాడతారు వీళ్ళు. వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి. సో, ఇండియాలో ఇది గ్లోబ్‌లో ఇక్కడ అంతా వరల్డ్ వైడ్‌లో కుక్కలు పెంచుకుంటే వీళ్ళు డిఫరెంట్‌గా పులులు, సింహాలు ఇలాంటివి పెంచుకుంటారు. సో, చాలా వెరైటీగా ఉన్నారు వీళ్ళు. సో చూడండి ఎలా డెవలప్మెంట్ చేశారు వాళ్ళు. దుబాయ్‌ని చూసి నేర్చుకోవాలి. ఈయన షేక్ రషీద్ అని అక్కడ దుబాయ్‌కి రాజు. సో చూడండి ఎలా వాళ్ళ కంట్రీని వితౌట్ ఎనీ కరప్షన్ లేకుండా ఎట్లా పెంచాడో చూడండి. ఆ కార్స్ డబ్బులనేది విచ్చలవిడిగా దుబాయ్‌కొచ్చి ఎగరేస్తారు టూరిజంలో వచ్చి. ఎందుకంటే ఆ ప్లేసెస్ అలా ఉంటాయి. బుర్జ్ ఖలీఫా చూడండి ఎలా కట్టారో. లగ్జరియస్‌గా కట్టారు. స్ట్రక్చర్ లగ్జరియస్‌గా ఉంది. ఇలాంటి కట్టడాలు ఎక్కడ లేదు. సో, ఇది దుబాయ్ మాల్. దుబాయ్ మాల్‌లో చానా చానా గోల్డ్ అనేది ఉంటుంది. 10 టన్ గోల్డ్స్ ఉంటది వీళ్ళకు. వీళ్ళకి సెపరేట్‌గా ఏటీఎమ్స్‌లో ఇట్లా గోల్డ్ అనేది దొరకడం జరుగుతుంది. సో, చూడండి ఎట్లా వీళ్ళు అనేది వరల్డ్ వైడ్‌గా డెవలప్ అయ్యారు దుబాయ్ అనేది. గోల్డ్ కార్స్ ఇట్లా మెయింటైన్ చేస్తారు. చాలా మంది అరబ్స్ చూడండి ఏటీఎంలో వాళ్ళు గోల్డ్ తీసుకుంటారు. ఇది బుర్జ్ ఖలీఫా అనేది వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 8 బిలియన్ ఆహ్, 8,00,000 బిలియన్ వర్త్ ఉన్న బిల్డింగ్ అది. సో, 90 కిలోమీటర్ రేడియస్‌లో గిట్లా మీరు చూడొచ్చు. ఇది ఒక ఐలాండ్ వాళ్ళది. ఇది పామ్ జుబేరా అంటారు. ఇది వరల్డ్‌లోనే ఎనిమిదో అజూబా అంటారు దీన్ని. చాలా ప్రీషియస్ ల్యాండ్ అన్నమాట. ప్రీషియస్ సొసైటీ అన్నమాట. సో, బాగా బాగా పే హ్మ్. రిచ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో, దుబాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు వచ్చి విజిట్ చేసి ఈ హోటల్‌లో ఆల్‌మోస్ట్ 13,00,000 పర్ డే యాస్ ఎ ఇండియన్ రూపీగా ఉంటుంది. ఇక్కడ ఫుట్‌బాల్ అండ్ క్రికెట్ అనేది మేజర్ స్పోర్ట్స్. అక్కడ ఎయిర్‌పోర్ట్స్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 3 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. టెర్మినల్ 1, 2 అండ్ 3 దుబాయ్‌కి. మెట్రో గిట్లా అవైలబుల్ ఉంది. ఈళ్ళు జస్ట్ మెట్రో వచ్చేసి 2 ఇయర్స్‌లో బిల్డప్ చేయడం జరిగింది దుబాయ్‌లో. అక్కడ రోడ్స్ చూడండి ఆల్‌మోస్ట్ ఇలాంటి రూట్సే మన కేటీఆర్ గారు హైదరాబాద్‌లో కాపీ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
ఇది బుర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ మన ఇండియా సెలబ్రిటీస్‌లో ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో ఒక ఫ్లాట్ అనేది కొనుక్కోవడం జరిగింది. ఇది వచ్చేసి ఫెస్టివల్ మాల్ అన్నమాట. ఎలా ఉంది చూడండి నైట్ వ్యూ అసలు దద్దరిల్లిపోతుంది. సో, ఇది వచ్చేసి దుబాయ్ మాల్. సో, దీంట్లోకొచ్చి షాపింగ్స్ జనరల్‌గా షాపింగ్స్ ఎవరు చేయలేకపోతారు మిడిల్ క్లాస్ వాళ్ళు. జస్ట్ వాచ్ చేయనీకి, వ్యూ చేయనీకి అది ఉంటది. సోక్ అంటారు దీన్ని. సోక్ అంటే మార్కెట్‌ని సోక్ అంటారనమాట అరబిక్‌లో. సో, అలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇది వాటర్ ఫాల్ చూడండి. ఇది నైట్ వ్యూ ఉంటదనమాట. మన హ్మ్. బుర్జ్ ఖలీఫా దగ్గరలో. సో, వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇది డెజర్ట్ అన్నమాట. డెజర్ట్ సఫారీ గిట్లా ఉంటది. సో, ఎవరైతే ప్యాకేజెస్ తీసుకొనొస్తారో సో, వాళ్ళకి డెజర్ట్ సఫారీ గిట్లా ఆ ప్యాకేజెస్‌లో టూరిజం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, చాలా చాలా ఉంటాయి దుబాయ్‌లో. దుబాయ్ ఈస్ నథింగ్ బట్ లైక్ అందరూ అనుకుంటారు సంపాదించుకొని బయటికెళ్ళి కానీ అక్కడ సంపాదించుకునేది ఖర్చులు గిట్లా అంతే ఉంటాయి. సో, ఎందుకంటే కంపేర్ టు మన ఇండియన్ రూ.